హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేకింగ్ ఏ ఈజియర్ వే. ఈరోజు వీడియో వచ్చి వైశాఖ పురాణంలోని 4వ అధ్యాయం, వివిధ దానములు వాటి మహత్యములు. నారద మహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారద మహర్షికి నమస్కరించి, మహర్షి, వైశాఖ మాసమున చేయదగిన దానములు ఏమిటి? మరి ఇంకనూ ఉన్నవా? అవి ఏవి? వాటి ఫలితములు కూడా దయచేసి వివరింపమని కోరెను. అప్పుడు నారద మహర్షి ఇట్లనెను: చల్లని గాలి తగులుచు సుఖ నిద్రను కలిగించు పర్యంకము సద్బ్రాహ్మణ గృహమునకు దానమిచ్చిన వారు ధర్మ సాధనకునకు హేతువైన శరీరము వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఇట్టి తాపత్రయములు ఆదివ్యాధులు లేకుండా సుఖముగా జీవింతురు. యహలోక సుఖములను అనుభవింతురు. పాపములు లేకుండా నుందురు. అంతేకాదు, మహాయోగులు సైతము పొందలేని అఖండ మోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖ మాసము ఎండలకు బాధపడిన వారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు శ్రమను పోగొట్టునట్టి ఉత్తమ పర్యంకమునిచ్చిన ఇహలోకము నెట్టి బాధను పొందుదురు. ఆ సత్పురుషుడు సద్బ్రాహ్మణుడు ఏ శయనము పైన శయనించినను కూర్చున్నను ఆ దాత తెలిసి తెలియక చేసిన సర్వ పాపములను అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములు అనుభవించిన మోక్షము పొందుదురు. స్నానం మాత్రముననే పుణ్యమునిచ్చు వైశాఖ మాసమును కసిపును పరుపు లేక వస్త్రము మంచముపై ఉంచి అచ్చాదానము గల పరుపును ఉత్తమమైన ఆహారమును దానము చెయ్యవారు చక్రవర్తులై చక్రవర్తి సమానులై తమ వంశముల వారితో బాటు శారీరక మానసిక బాధలు లేకుండా సుఖశాంతులతో అభివృద్ధి నొందుదురు. ఆయురారోగ్యములను కీర్తి ప్రతిష్టలను పొందుదురు. 100 తరముల వరకు వాని కులమున ధర్మహీనుడు జన్మింపడు. తుదకు ముక్తి నందును. స్తోత్రియుడైన సద్బ్రాహ్మణుకు ఆ మంచముపై పరుపుతో పాటు దిండును కూడా దానమిచ్చినచో సుఖనిద్రకు కారణమైన మంచమును పరుపును దిండును ఇచ్చుటచే ఆ దాత అందరకు అన్ని విధములైన ఉపకారములు చేయువాడే. ప్రతి జన్మయందును సుఖవంతుడుగా భోగవంతుడు అయి ధర్మపరాయణుడే అన్నింటా విజయమునందుచు 7 జన్మల వరకు మహావైభవముగా గడిపి తుదకు ముక్తి నొందురు. తనతో పాటు 7 తరముల వారికి ముక్తిని కలిగించును. గడ్డితుంగ మున్నగు వానిచి నిర్మితమైన చాపను దానమిచ్చినచో శ్రీ మహావిష్ణువుకు సంప్రీతితో తానే దాని యందు శయనించును. ఉన్ని గొర్రె బొచ్చు నీటియందు పడినను తడవక నుండును. అట్లే పర్యంక శయ్యాదానము చేసిన వారు సంసార సముద్రములో నున్నను ఆ వికారములన్నిటినీ స్థితిని పొందుదురు. అట్టి పర్యంక శయ్యాదానము చెయ్యలేని వారు కట దానమును చెయ్యవచ్చును. శక్తి ఉండి పర్యంక శయ్యాదానము చేసిన వచ్చినట్టు పుణ్యమే అశక్తులై కట శయ్యాదానము చేసిన వారికి వచ్చును. పడుకొనిన వారికి నిద్రచే శ్రమ దుఃఖము నశించును. అట్టి నిద్రను కలిగించు కటదానము దాతకు సర్వ సుఖములు ఇచ్చును. రాజా, వైశాఖ మాసమున కంబళి దానము చేసిన వారికి అపమృత్యువును పోగొట్టి చిరకాలం నిశ్చింతగా సుఖజీవనములు కలవానిని గావించును. ఎండచే పీడింపబడిన వారికి వస్త్రములు దానము చేసినచో పరిపూర్ణ ఆయుర్దాయముందనని తుదకు ముక్తి నందుదురు. లోని తాపమును పోగొట్టి కర్పూరమును దానమిచ్చినచో ముక్తి ఆనందము కలుగును, దుఃఖమును నశించును. ఉత్తమ బ్రాహ్మణులకు పుష్పములు దానమిచ్చినచో సర్వజనులను వశపరుచుకున్న మహారాజే చిరకాలము సుఖించును. కుమారులు మనువలు మున్నగు వారితో సర్వసౌఖ్యములంది ముక్తి నొందును. సూర్యుడు మేషరాశిలో నుండగా వైశాఖ మాసంలో కర్పూర తాంబూల దానమిచ్చినచో చక్రవర్తి అయి మోక్షము నందును. చర్మమునకు ఎముకలకు గల సంతాపమును పోగొట్టు చందనము దానమిచ్చినచో సంసార తాపత్రయమున నశించి సుఖించును. దుఃఖములు పాపములు లేకుండా జీవించి ముక్తి నందును. కస్తూరి మున్నగు సుగంధ ద్రవ్యములను నిచ్చినచో నెట్టి బాధలు లేకుండా జీవించి మోక్షము నందుదురు. పద్మమాలను గాని అడవి మల్లెలు మాలను గాని దానమిచ్చినచో చక్రవర్తియే సర్వజన మనోహరుడై చిరకాలము జీవించి ముక్తి నొందుదురు. వైశాఖమున మొగలి మల్లెపూలు దానమిచ్చినచో మధుసూదనుని అనుగ్రహము వలన సుఖభోగములంది ముక్తి నొందుదురు.
పోకచెక్కలను, సుగంధ ద్రవ్యములను, కొబ్బరికాయలను దానమిచ్చినచో 7 జన్మల వరకు బ్రాహ్మణుడై జన్మించి వేద పండితుడు ధనవంతుడై ఉండి 7 తరముల వారితో కలిసి ముక్తి నందుదురు. సద్బ్రాహ్మణుడిని ఇంటిలో విశ్రాంతి మండపమును కట్టించి ఇచ్చినచో వాని పుణ్యము ఇంతయని చెప్పుటకు మాటల కందనివి సుమ. నీడనిచ్చు మండపము, నీడలోనున్న ఇసుక తిన్నెలు, చలివేంద్రము వీనిని నిర్మించి బాటసారులకు జనులకు ఉపకారము చేసిన వారు లోకాధిపతులగుదురు. మార్గమున తోట, చెరువు, నూయ, మండపము వీనిని నిర్మింపచేసిన వానికి పుత్రులు లేకున్నను ధర్మలోపము కదా అని భయము లేదు. నూయ, చెరువు, తోట, విశ్రాంతి మండపము, చలివేంద్రము, పరులు ఉపయోగించు మంచి పనులు చేయుట, పుత్రుడు ఇవి 7ను సప్త సంతానములని పెద్దలు చెప్పుచున్నారు. వీనిలో ఏ ఒక్కటి చేయకున్నను మానవునకు పుణ్యలోక ప్రాప్తి లేదు. తీర్థయాత్ర, సజ్జన సాంగత్యము, జలదానము, అన్నదానము, సత్శాస్త్ర శ్రవణము, అశ్వార్థరోపణము, రావి చెట్టును నాటుట, పుత్రుడు అని 7ను సప్త సంతానములని వేదవేత్తలు చెప్పుచున్నారు. 100ల కొద్దీ ధర్మకార్యములు చేసినను సంతానము లేనివానికి పుణ్యలోక ప్రాప్తి లేకుండుట చేతనుడే పైన చెప్పిన 7 సంతానములలో యథాశక్తిగా వేనినైనను ఒక దానినైనను చేసి సంతానవంతుడై పుణ్యలోకములొందవచ్చు. పుణ్యపాప వివేకము లేని పశువులు, పక్షులు, మృగములు, వృక్షములు సత్పార్థచరణ లేకపోవటచే పుణ్యలోక ప్రాప్తినందు కానీ పుణ్యపాప వివేచన శక్తి కలిగి మానవుల్ని సద్ధర్మములను ఆచరించినచో వారికి పుణ్యలోకం ఎట్లు కలుగును? ఉత్తములైన పోకచెక్కలు, కర్పూరము మున్నగు సుగంధ ద్రవ్యములు కల తాంబూలములను సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారి పాపములన్నీ పోవును. తాంబూలదాత కీర్తిని, ధైర్యమును, సంపదను పొందును నిశ్చయము. రోగి అయిన వాడు తాంబూల దానమునిచ్చినచో రోగ విముక్తుడగుదును. ఆరోగ్యము కలవాడు తాంబూల దానమిచ్చినచో ముక్తి నొందుదును. వైశాఖ మాసమున తాపహారకమైన తక్రమును, మజ్జిగను దానమిచ్చిన వాడు విద్యావంతుడు, ధనవంతుడు నగుదును. కావున వేసవి కాలమునందు తక్రదానము తప్పక చెయ్యదగినది సుమా. వేసవి కాలమున ప్రయాణమును చేసి అలసిపోయిన వానికి మజ్జిగనిచ్చిన మరింత పుణ్యము కలిగించును. నిమ్మపండ్లు రసము, ఉప్పు కలిపి మజ్జిగ అయినను దప్పిక కలవానికి హితము. వైశాఖ మాసమున దప్పిక తీర్చుటకై బాటసారులకు, సద్బ్రాహ్మణులకు పెరుగు కుండనిచ్చినచో కలుగు పుణ్యం ఎట్టిదో చెప్పజాలను. అనంత పుణ్యము కలుగునని భావము. లక్ష్మీవల్లభుడైన మధుసూదనునకు ప్రియమైన వైశాఖ మాసము శ్రేష్టమైన బియ్యమును దానమిచ్చిన వారికి పూర్ణ ఆయుర్దాయం కలదు. అన్ని యజ్ఞములు చేసిన పుణ్యఫలమును పొందుదురు. తేజరూపమైన ఆవు నెయ్యి సద్బ్రాహ్మణులకు దానమిచ్చిన వారు అశ్వమేధ యాగ పుణ్యమునందుదురని విష్ణు పదమునకు చేరుదురు. విష్ణు ప్రీతికరమైన వైశాఖ మాసమున బెల్లం, దోసకాయ దానమిచ్చిన వారు సర్వ పాపములు పోగొట్టుకొని శ్వేత దీపమున వసింతుదురు. పగటి ఎండకు అలసిన వారికి సాయంకాలమున చెరుకుగడను బ్రాహ్మణులకు దానమిచ్చినచో వానికి గలుగు పుణ్యమంతయు వైశాఖ మాసమున సాయంకాలమున ఎండకు అలసిన బ్రాహ్మణులకు పానకమును దానమిచ్చినచో చేసిన పాపములను పోగొట్టుకొని విష్ణులోకమునకు చేరను. పండ్లు, పానకములు దానమిచ్చినచో దాత యొక్క పితృదేవతలు అమృతపానము చేసినంత ఆనందము పొందుదురు. దాతకు వాని పితృదేవతలకు ఆశీస్సులు లభించును. వైశాఖ మాసమున పానకంతో పాటు మామిడి పండ్లు దానమిచ్చినచో సర్వ పాపములు హరింతును. పుణ్యలోక ప్రాప్తి కలుగును. చైత్రమాసమందలి అమావాస్యనందు పానకము నిండిన కుండను దానమిచ్చినచో అయ్యాక్షేత్రమున 100 సార్లు పితృ శ్రాద్ధము చేసినంత పుణ్యము కలుగును. ఆ పానకమున కస్తూరి, కర్పూరము, వట్టి వేళ్ళు మున్నగు వానిని కలిపి చైత్రమాసమునందలి అమావాస్యనందు దానమిచ్చినచో వివిధ రీతుల్లో చేయవలసిన శ్రాద్ధములు నిర్వహించిన పుణ్యము కలుగును అని నారదుడు అంబరీష మహారాజునకు వివరించెను. ఇది శ్రీ వైశాఖ పురాణంలోని 4వ అధ్యాయం సంపూర్ణం.